వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని గౌతమ్ మోడల్ హై స్కూల్ ఆధ్వర్యంలో సేవ్ ప్లాంట్స్ సేవ్ వాటర్ నినాదంతో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మొక్కలు, నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు సిబ్బందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కన్వీనర్ తాడ్డి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాదల్ కోఆర్డినేటర్లు ముప్పిడి రాము, తాడ్జి ఉమాదేవి పాల్గొన్నారు. ప్రతి నెల దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నా పేరు డాక్టర్ జి కల్పన అండి. నేను మెంటాడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. నేను ఇక్కడ జాయిన్ అయ్యింది 2.5 సంవత్సరాలు కాబోతున్నది. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల పిఎంఎస్ఎంఏ డే అన్నది మేము 9వ తేదీని చేస్తాము. దానికి వివిధ ప్రాంతాల దగ్గర నుంచి మా అండర్లో ఉన్న ప్రతి గర్భిణీ స్త్రీ కూడా చెకప్కి వస్తారు. సో ఈ చెకప్కి వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఈ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి భోజనాలు పెట్టడం అన్నది జరుగుతున్నది. ఈ భోజనాలు పెట్టడం అన్నది సత్యసాయి ట్రస్ట్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఆ గర్భిణీ స్త్రీలకి బాగా తోడ్పడుతున్నది. ఎందుకంటే మాకు ట్రైబల్ బెల్ట్ ఉన్న ఈ లోతుగడ్డ, ఆంధ్ర, ఆ వలసల నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలు మా దగ్గర చూపించుకొని వెళ్ళేసరికి వాళ్ళకి ఆలస్యం అవుతుంది, సాయంత్రం అయిపోతుంది. సో వాళ్ళు అక్కడి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాలన్నా ఇదన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సినంత పోషక విలువలతోటి మంచి ఆహారం వండి బాపట్ల జిల్లాలో అమృత్ 2.0 పథకం కింద 23.38 కోట్లతో త్రాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త పైప్లైన్లు, మౌలిక వసతుల అభివృద్ధి, నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ తేన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు తదితరులు హాజరై పనులను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎంఆర్పీఎస్ బీసీ జనసేన ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు అమోఘమని కొనియాడారు.
వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి శ్రమ, ఆయన చేసిన కృషి ఈ దేశంలో ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అతి చిన్న వయసులో బేబీ మినిస్టర్గా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. ఈ దేశంలో అనేక మంత్రిత్వ శాఖలకు 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఈ దేశానికి సేవలు అందించిండు. ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రిగా తపాలా వ్యవస్థను తీసుకొచ్చిండు, కార్మిక చట్టాలను తీసుకొచ్చిండు, కనీస జీవన భృతికి సంబంధించిన అనేక సంక్షేమ చట్టాల రూపకల్పగా ఆయన నిలిచిండనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఒక్క శాఖ కాదు, ఈ దేశంలో దాదాపు 8-9 కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యత వహించిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఆహార సంక్షోభం ఏర్పడ్డప్పుడు హరిత విప్లవ సృష్టికర్తగా ఈ భారతదేశ ప్రజల ఆకలిని తీర్చిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా సాంకేతిక శాఖ మంత్రిగా సమాచార వ్యవస్థకు బీజం వేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా తపాలా శాఖ మంత్రిగా సేవలు అందించిండు. అంతేకాదు ఈ దేశంలో యుద్ధం భారతదేశానికి సంభవించినప్పుడు పాకిస్తాన్ దుశ్చర్య సైనికులు భారతదేశం యొక్క ఆ లోపలికి చేరి భారతదేశాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పంటున్నప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయిన సైనికులకు దాదాపు రక్షణ శాఖ మంత్రిగా యుద్ధ మెలకువలను నేర్పి భారతదేశాన్ని రక్షించిన చరిత్ర డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. సమ సమాజాన్ని నిర్మించడం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ మహనీయుడికి మరొకసారి ఎంఆర్పీఎస్ తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున ఘనంగా నివాళులు ప్రకాశం జిల్లా అద్దంకిలో 2026 సంవత్సరానికి గజల్ శ్రీనివాస్కు పుట్టం రాజు బుల్లయ్య రామలక్ష్మణ్ను జీవన సాఫల్య పురస్కారానికి ప్రమాదం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి ప్రకటించారు. జూలై 26న జరిగే ప్రత్యేక సభలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. తెలుగు గజల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడం, సంగీతం, సాహిత్యం, భాషా సేవలు, మానవతా కార్యక్రమాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. గారికి 2024లో ఇవ్వడం జరిగింది. జోనమిత్రులు రామలింగేశ్వరరావు గారికి 2025లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పెద్దలు సాహిత్య కౌముది గౌరవాధ్యక్షుడు వారణాసి రఘురామ శర్మ గారు వ్యవహరిస్తున్నారు. నేను ఆంధ్రపత్రిక సంపాదకులైనటువంటి మా శర్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లానే గజల్ మాస్టర్ కేశరాజు గారి యొక్క సంగీత విభావాన్ని ఆ రోజు 11 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గజల గానాన్ని వినిపించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. దాదాపు 125 భాషల్లో ఆయన శాంతి సందేశాన్ని వినిపించాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువంటి తదితర దేశాల్లో కూడా ఉగ్రవాదుడే ప్రాంతంలో కూడా శాంతి ప్రదర్శనలు ఇవ్వడానికి కోసం తమ గానం ద్వారా వాళ్ళ యొక్క హృదయాన్ని రంజింపజేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లు సెంట్రల్ హాల్లో కూడా హిందీ భాషల్లో గానం చేసినటువంటి గొప్ప వ్యక్తి. భారతీయ సంస్కృతికి చిరునామా అని చెప్పడానికి నేను సంతోషిస్తాను. ఈ గజల్ శ్రీనివాస్ గారిని వాళ్ళ సన్మానించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మన అద్దెకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. మా సంస్కృతి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. కాబట్టి భాష, సంగీతం, సాహిత్యం, సంస్కృతి, మానవత ఇలాంటి విశ్వశాంతి రంగాల్లో విశేష కృషి చేసినటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన జీవన సాఫల్యం ఇవ్వడం, సాహిత్య కౌముది పక్షాన జరగడం మేమందరం సంతోషంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి గ్రామంలోని పలు సర్వే నంబర్లు భూములపై రైతులు న్యాయం కోరుతూ ఆందోళన చేపట్టారు. సుమారు 450 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సమాన నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకుడు రాజాన సన్యాసి నాయుడు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని హెచ్చరించారు. రైతుల మీద ఈవేళ ఏదైతే ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తుందో దాని యొక్క నిర్వాసితులైనటువంటి ఈ 2 గ్రామ ప్రజలమే సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ 2 కొండ పోరంబోకుల యొక్క భూ విస్తరణ సుమారు 450 ఎకరాల భూ విస్తరణ. దీని మంది సుమారు 400 మంది పైన రైతులు జీవనోపాధి సాగిస్తూ గత 60-70 ఏళ్ళ నుంచి దీని మీద జీవనోపాధి జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం లోగడ బార్క్ నిమిత్తం
ఇక్విజేషన్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్వాసితులందరూ కూడా తగు రేటు నిమిత్తం గత 20 ఏళ్ళ నుంచి పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మరి ఆర్డీఓ గారు అవని, ఎంఆర్ఓ గారు అవని లోగడ గ్రామ సభలో మరి నిర్ణయించి మరి వెళ్ళటం జరిగింది. తర్వాత మేము మరి అటు ఎంఆర్ఓ గారు అవని, ఆర్డీఓ గారు అవని, అటు గౌరవ శాసనసభ్యులు సుందర్ విజయ్ కుమార్ గారికి కానీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మీ రైతులందరూ సహనాన్ని ప్రదర్శిస్తున్నారు, మేము అందరూ ప్రతిఘటిస్తాం, తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పేసి ఈ పత్రిక దీని మీద నేను కంపల్సరీగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది మాట్లాడితే నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి మహబూబ్ నగర్ జిల్లా గాన్వీడ్ మండలానికి చెందిన యదులబాబును అరెస్టు చేశారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్ డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడు అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. నిందితుడు ఇంటి నుంచి 6.80 లక్షలు స్వాధీనం చేసుకోగా అతనిపై నారాయణపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 17 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సంపల్లి దగ్గర చెక్ పోస్ట్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న టూ వీలర్ ని పట్టుకున్నప్పుడు ఒక మనిషిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో అతను ఎవరిని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అతను ఏడుల బాబు 42 ఇయర్స్ ప్రైవేట్ డ్రైవర్ ఫ్రమ్ లింగైపల్లి విలేజ్ గాంధీడ్ మండల్ ఇతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఒక 18 కేసెస్లో ఉన్నట్టు మనకు సమాచారం తెలిసింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్స్లో మన కోస్గిలో ఒక అఫెన్స్లో క్రైమ్ నంబర్ 54/2025లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అతను రెగ్యులర్గా ఇంతవరకు మన జిల్లాలో 7 కేసులో ఉన్నాడు. అలాగే బయట జిల్లాలో 10 కేసెస్లో అంటే వికారాబాద్, మహబూబ్ నగర్ అలాగే నారాయణపేట్ ఇట్లా 18 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు మనకు తెలిసింది. అక్కడ సిఐ కోస్గి ఏ సైదులు అలాగే పురుషోత్తం ఎస్ఐ కోస్గి, దెన్ సిసిఎస్ టీం నుంచి కూడా విజయ భాస్కర్ అండ్ సిసిఎస్ పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళందరికీ కూడా రివార్డు ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ జోషి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఓటర్ నమోదు, సవరణ పురోగతిని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు పారదర్శక ఓటరు జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. Sir, let me introduce the ERO, sir. Sonaram SPS Lakshmi. 30 Anakapalli Assembly Council, sir. Sir Ganesh Garu, sir. Revenue Division Officer and ERO, sir. 32 Yalamanchili Assembly Council, sir. P. Manoram Garu, SDC Annual Officer. Alage ERO Nasipam. And we have, sir, here AROs of 24 mandals, sir, and additional AROs are additional AROs also there on. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశిలలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణం, ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాలను సందర్శించి పౌష్టిక ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, వసతుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన సేవలపై సంతృప్తి వ్యక్తం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.
మరి ఎందుకు ఆడ ఎలిమెంటరీ సెక్షన్ ఆ ఊరు మొదట్లో వాడుకోవచ్చు. పప్పు అంత అవసరం లేదు, ఇప్పుడు 4.5 కిలో అవసరం లేదు. ఓ 3.5 కిలో వేసి ఆ కిలోను 2 సార్లు పప్పులోకి ఎక్స్ట్రా వేసుకుంటే కానీ అప్పుడు పప్పు బాగా వస్తుంది. అట్లా కొంచెం వాళ్ళు ఉంటే వీళ్ళకి చెప్పి వర్కౌట్ చేపిస్తారు అండి. సంతోషమేనా మీకు ఇక్కడ? తీసేద్దాం. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ థర్స్డే మార్నింగ్. కానీ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్ను దీనికి వాడతాం రైస్ కు. ఓకేనా? ఒక వారం అది పెడతాము, ఒక వారం టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుంటే అది కంటిన్యూ చేస్తాం మీరు చెప్తే కదా. 2 బాగలేమంటే పాత చింతకాయ పచ్చడి ఏంటి కాబట్టి రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? బాయిల్డ్ ఎగ్ అది ఉప్మా రవ్వ క్యాన్సల్ చేయండి. ఉప్మా రవ్వ బదులు మీరు ఆయిల్ ఆనియన్స్ ఏది ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ కు టమాటా ఈ 2 ఎక్స్ట్రా వస్తాయి. కడప జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం జమ్మలమడుగు ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు జేడబ్ల్యూఎస్ సంస్థతో కలిసి పునఃప్రారంభించడం రాయలసీమ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది. ఈ పరిశ్రమతో ప్రాంతం ప్రజల చిరకాల కళ నెరవేరబోతుందని అన్నారు. డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో అప్పులు చేసి బటన్ నొక్కినా అని చెప్పి ఎవడు తిన్నాడో తెలియదు. రామకృష్ణ గారు ఎమ్మెగనూరుకు వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసింటాడు ఆయన. ఎట్లా ఉంది రోడ్డు, ఎట్లా ఉంది సర్కిల్. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా, ఎందుకంటే వారంటే నాకు గౌరవం, వారు 2 విషయాల మీద మాట్లాడారు. ఆర్డీఎస్ గుండ్రేవుల. ఈ ఆర్డీఎస్ రైట్ కెనాల్ని గతంలో మేము విమర్శించడం పక్కన పెడితే నాశనం చేసిన వాళ్ళని విమర్శించాలా వద్దా? మరి ఆ ప్రాజెక్టు తెచ్చి టెండర్ పిలిపిస్తే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు అడుగుతున్నారు వాళ్ళు. రామకృష్ణ గారు లాంటి వాళ్ళని మేమేం అనుకోము. వాళ్ళు ఏదైనా చెప్పినా సమస్య సహేతుకంగా ఉన్నప్పుడు స్వీకరిస్తాం. కానీ నాశనం చేసిన గొడ్డలి పార్టీ వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఆర్డీఎస్ ఎప్పుడు చేస్తావు, గుండ్రేవలు ఎప్పుడు చేస్తావు, ఈ రోడ్డు ఎప్పుడు వేస్తావు, ఈ పథకం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి. సమాజమే దేవాలయం. పేదవాడికి కూడు గూడ ఏదైతే కూడు గూడు ఉందో అదే రకంగా అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవడమే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో చిరస్థాయిగా గుర్తుండిపోయారని నాయకులు కొనియాడారు. సుజాత గారికి, సారథి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారెవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. యుగ పురుషుడు, యావత్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు సరిగా నారాయణమ్మ గారికి, బాపిరాజు గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద. అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నారు. ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. ఏదైతే సినిమా రంగంలో 60 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు మాత్రమే. ఖమ్మం జిల్లాలోని 42వ డివిజన్ బీకే బజార్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన పురాతన చారిత్రక బావిని పూడ్చి ఆక్రమణకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. గతంలో త్రాగునీటి అవసరాలకు ఉపయోగించిన బావిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని సర్వే చేసి ఎస్సీ కమ్యూనిటీకి హాల్కు కేటాయించాలని వారు అధికారులను కోరారు.
కొంతమంది ఈ మధ్యకాలంలో ఆక్రమణించి దాన్ని పూర్తిగా పూర్తి చేసి దానిపై నిర్మాణాలు చేపట్టారు. ఆ యొక్క బావి గతంలో అనేక సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క బావిని తాగునీటి కోసం అదే ఇతర వినియోగాల కోసం వాడేది. దాన్ని కాలక్రమంలో కొన్ని రోజులు బూడటం జరిగింది. ఆ బూడ్చిన దాన్ని స్థానికులంగా ఏరే వాళ్ళు కొని ఆ ఇంటి ముందున్నటువంటి బావి స్థలాన్ని పూర్తిగా మూసేసి దాని మీద నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికంగా మేము పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కారణాలు చెప్తున్నారు. కానీ అది స్థానికంగా ఉన్నటువంటి బావి, మున్సిపాలిటీకి సంబంధించిన బావి. దాన్ని వినియోగంలోకి తీసుకురావాల్సింది పోయి దాన్ని పూర్తిగా మూసేసి నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దాని మీద మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద పునఃపరిశీలించి దాన్ని సర్వే చేసి కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి ఆ యొక్క బావి నిర్మాణ స్థలాన్ని పూర్తిగా తొలగించేసి ఆ నిర్మాణాలని సుమారు 70 నుంచి 80 గజాల యొక్క స్థలం ఉంటుంది. కాబట్టి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మార్కెట్ యార్డు ఆదాయపరంగా జిల్లాలో 2వ స్థానంలో నిలిచిందని పేర్కొంటూ శాశ్వత దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, రైతు బజార్ ఆధునీకరణ, మట్టి పరీక్షా కేంద్రం వంటి అభివృద్ధి పనులను ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. కొన్ని ఐటమ్స్ చెప్పాను, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా, ఇది ఒక టార్గెట్ పెట్టుకోవాలని. ఆ టార్గెట్ ఎంతవరకు డైరెక్టర్లు అది వెరిఫై చేసి మనం 5 మీటింగ్లు 6 మీటింగ్లు, ఒక మీటింగ్ రానప్పుడు బోర్డు డైరెక్ట్ ఎందుకు ఆ పేర్లు అడిగాను. ఒకరు రాకపోతే తీసి పారేస్తాం అంటే అది నెంబర్ 1 డెసిషన్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ యార్డ్ని ఒక బార్ కింద వాడుకున్నారు. ఇక్కడే తాగడం, ఇక్కడే తందడం మన కళ్ళారు చూసాం. నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మరి 1 yearలో ఒక రూపురేఖలు దిద్దాం. పూర్తిగా దిద్దని అన్నగాని ఒక రూపు తీసుకొచ్చాం. ప్రపోజల్ ఇస్తారా ఎవరా మాకు చెప్పకపోతే మా బోర్డు అంతా కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి నేను చెప్పాను. కూడా తీసుకోవడం జరిగింది బోర్డు మీటింగ్లో. తర్వాత ఎవరైతే బోర్డు మెంబర్లు మీటింగ్కి రాలేదు కొరసాగా వాళ్ళని కూడా బోర్డుని తప్పించాలని కూడా డిసైడ్ చేసాం. ఇదండి ఇవాళ జరిగింది. నేను ఎలా లోపల ఎవరితో చూసుకొని నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏం చేయాలి చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కాసం ఫ్యాషన్స్ 28వ స్టోర్ను సినీ నటి అనసూయ భరద్వాజ్ ఘనంగా ప్రారంభించారు. అధునాతన కలెక్షన్లు, కొత్త వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆమె పేర్కొంటూ గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ స్టోర్లో షాపింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాసం ఫ్యాషన్స్ యాజమాన్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఈరోజు 6 జూలై 2026 చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ కాసం ఫ్యాషన్స్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి ఫ్యాషన్ ని చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి చేరుస్తున్నందుకు మై అసోసియేషన్ విత్ కాసం ఫ్యాషన్స్ హెస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్. అండ్ చాలా మందికి తెలిసినట్టే నేను నమ్మంతే ఏ బ్రాండ్ తో అసోసియేట్ అవ్వదు. అండ్ కాసం ఫ్యాషన్స్ ఇస్ సంథింగ్ దట్ ఐ పర్సనలీ లవ్ అండ్ బిలాంగ్ అండ్ రిలేట్ టు. సో ఆ రకంగా కాసం ఫ్యాషన్స్ అంటేనే నాణ్యత, నమ్మకం మరియు షాపింగ్ అంటారు. కాసం ఫ్యాషన్స్ అధినేతలైన 4 ప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాలయ గ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దేశ సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ముఖర్జీ అని కొనియాడారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేసి యువత ముఖర్జీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోసం పెద్ద ఎత్తున ఇక్కడ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యామ్ ప్రసాద్ కాలంలో ఏదైతే 1947లో స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి మధ్యంతర తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో భారతదేశ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పోయే జయంతి నాటికి ఈ ప్రాంతంలో నెలకొల్పుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ
మరి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.